హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం డిఫరెన్షియేషన్లో ఉన్న ఫార్ములాస్ మీద ప్రాబ్లమ్స్ చేద్దాము. సో దీనికంటే ముందు ప్రీవియస్ వీడియోస్లో నేను కొన్ని ప్రాబ్లమ్స్ చేశాను, అలాగే ఫార్ములాస్ కూడా ఉన్నాయి. అవి పైన కార్ట్లో వదిలేస్తున్నాం, చూడండి. సో ఇప్పుడైతే మనం డెరివేటివ్స్ ఆన్ ట్రిగ్నోమెట్రిక్ ఫార్ములాస్లో చూస్తున్నాము. ఈ ట్రిగ్నోమెట్రిక్ ఫార్ములాస్ కూడా నేను ఇంతకుముందు వీడియోస్లో చూపించాను, ఆ ఫార్ములాస్ అన్నీ రాశాను, అందులో చూసుకోండి. సో ఇప్పుడైతే దీని మీద ఒక ప్రాబ్లం చెప్తున్నాను, చూడండి. f of x equals sin of log x. సో f of x ఈక్వల్ టు సైన్ ఆఫ్ లాగ్ x అనేది ఒక మనకి ప్రాబ్లం చేయమని ఇచ్చారు. సో ఈ ప్రాబ్లంకి మనం ట్రిగ్నోమెట్రిక్ ఫార్ములా యూజ్ చేసుకోవాలి. సో ట్రిగ్నోమెట్రిక్ అంటే ఏంటి? సైన్, కాస్ ఇవన్నీ వస్తాయి కదా. సో ఇక్కడ మనకి క్వశ్చన్లో సైన్ ఆఫ్ లాగ్ x ఇచ్చారు. సో f of x ఈజ్ నథింగ్ బట్ y ఈక్వల్ టు f of x అని రాసుకోవచ్చు. ఫంక్షన్ ఆఫ్ x y ఈక్వల్ టు f of x ఈక్వల్ సైన్ ఆఫ్ log x. సో ఇది మనకి ఇచ్చారు కాబట్టి లెట్ ఇట్ బి ఈక్వేషన్ నెంబర్ 1. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే డిఫరెన్షియేషన్ చేయమన్నారు కాబట్టి డిఫరెన్షియేషన్లో ఉన్న ఫార్ములా ఏదైతే ఉందో ఆ ఫార్ములా ఇక్కడ అప్లై చేసుకోవాల్సి వస్తుంది. సో ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటి అంటే డెరివేటివ్ చేయమన్నారు కాబట్టి వైని డెరివేటివ్ చేస్తున్నాను. సో దట్ ఈస్ dy బై dx. సో దీన్ని ఏం రాసుకోవచ్చు అంటే f డాష్ ఆఫ్ x అని రాసుకోవచ్చు, లేదంటే వదిలేసి డైరెక్ట్గా dy బై dx రాసుకోవచ్చు. సో ఇక్కడ RHSలో మనకు ఉన్నది ఏంటి? d బై dx ఆఫ్ సైన్ ఆఫ్ లాగ్ x ఉంది. సో ఇప్పుడు మనం సైన్ ఆఫ్ లాగ్ ఎక్స్ని డెరివేటివ్ చేయాలి. సో మనకి సైన్ ఫంక్షన్లో ఉన్నది కాబట్టి దీనికి ఫార్ములా ఏంటి? మనకి d బై dx ఆఫ్ సైన్ ఎక్స్ ఈక్వల్ టు కాస్ ఎక్స్ అనే ఫార్ములా వస్తుంది. సో ఈ ఫార్ములా నేను ఇక్కడ రాసుకుంటున్నాను మీకు తెలియడం కోసం. సో ఇక్కడ నెక్స్ట్ ఏంటి? మనం dy బై dx ఈక్వల్ టు d బై dx ఆఫ్ సైన్ ఆఫ్ లాగ్ ఎక్స్ ఉంది. సో ఈ సైన్ ఆఫ్ లాగ్ ఎక్స్లో d బై dx ఆఫ్ సైన్ ఎక్స్ అంటే ఏంటండి? కాస్ ఎక్స్ కాబట్టి d బై dx ఆఫ్ సైన్ బదులు కాస్ రాస్తున్నాను. ఎక్స్ ప్లేస్లో ఏముంది? లాగ్ ఎక్స్ ఉంది. సో ఇక్కడ ఎక్స్ ప్లేస్లో లాగ్ ఎక్స్ ఉంది కాబట్టి నేను ఇక్కడ చిన్నగా ఎక్స్ అని రాశాను. సో ఎక్స్ ప్లేస్లో మనం రాయాల్సింది ఏంటి? ఇప్పుడు లాగ్ ఎక్స్ రాయాలి. సో ఎక్స్ ప్లేస్లో డైరెక్ట్ ఎక్స్ లేకుండా లాగ్ ఎక్స్ ఉంది కాబట్టి లాగ్ ఎక్స్ని మళ్ళీ డెరివేటివ్ చేయాల్సి వస్తుంది. డైరెక్ట్ ఎక్స్ ఉంటే పర్లేదు, ఎక్స్ కాకుండా లాగ్ ఎక్స్ ఇచ్చారు కాబట్టి మళ్ళీ లాగ్ ఎక్స్ని కూడా డెరివేటివ్ చేస్తున్నాం. సో ఇక్కడ మనకి మిగిలిపోయింది ఏంటి? కాస్ ఆఫ్ లాగ్ ఎక్స్. డి బై డిఎక్స్ ఆఫ్ లాగ్ ఎక్స్ అంటే మనకు తెలుసు కదా. సో డి బై డిఎక్స్ ఆఫ్ లాగ్ ఎక్స్ ఈక్వల్ టు 1 బై ఎక్స్. సో ఇది కూడా ఫార్ములా మీకు ముందే చెప్పాను, ఆ ఫార్ములా నుంచి తీసుకున్నాం. సో ఇక్కడ డి బై డిఎక్స్ ఆఫ్ లాగ్ ఎక్స్ బదులు ఏం రాయొచ్చు? 1 బై ఎక్స్ రాస్తున్నాం. సో ఇప్పుడు మన ఆన్సర్ ఏమవుతుంది? కాస్ ఆఫ్ లాగ్ ఎక్స్ బై ఎక్స్. సో ఇది మనకు వచ్చినటువంటి ఆన్సర్. ఇప్పుడు ఫ్రెండ్స్ ఇంకొక ప్రాబ్లం చూద్దాము. సో ఆ ప్రాబ్లం ఏమి ఇచ్చారు అంటే f ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ సెక్ ఆఫ్ 3x ఇచ్చారు. సో సెక్ ఆఫ్ 3x ఇచ్చారు. ఇది కూడా ట్రిగ్నోమెట్రిక్ ఫార్ములానే కాబట్టి ఇక్కడ ఏం చేయాలి? మనం సేమ్ మళ్ళీ dy బై dx చేయాల్సి వస్తుంది. సో f ఆఫ్ ఎక్స్ ఈజ్ నథింగ్ బట్ y అంటున్నాం కాబట్టి f ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు y ఈక్వల్ సెక్ 3x. సో ఈక్వేషన్ నెంబర్ 1 ఇస్తున్నాను. సో ఇక్కడ మనం ఏం చేయాలి? dy బై dx ఈక్వల్స్ d బై dx ఆఫ్ సెక్ 3x రాస్తున్నాను. సో ఇక్కడ మనం యూజ్ చేసేటటువంటి ఫార్ములా ఏంటి అంటే సెక్లో ఉంది కాబట్టి d బై dx ఆఫ్ సెక్ x ఫార్ములా రాస్తున్నాం. సో d బై dx ఆఫ్ సెక్ x అంటే ఏమొస్తుంది? సెక్ x tan x వస్తుంది. సో ఈ ఫార్ములా అప్లై చేయండి. సో ఈ ఫార్ములా అప్లై చేయాలి అంటే dy బై dx ఈక్వల్స్ d బై dx ఆఫ్ సెక్ x ఈక్వల్స్ సెక్ x tan x అంటున్నాను. సో ఎక్స్ ప్లేస్లో ఏముందండి? 3x ఉంది కాబట్టి మనం ఎక్కడైతే x రాయాలో అక్కడ 3x రాయాల్సి వస్తుంది. సో సెక్ x వచ్చింది కదా, 3x రాస్తాము. మళ్ళీ tan x వచ్చింది కదా, సో అక్కడ కూడా 3x రాస్తాం. సో నెక్స్ట్ మళ్ళీ ఏం చేయాలి? x కాకుండా ఇక్కడ 3x ఉంది కాబట్టి మళ్ళీ దాన్ని డెరివేటివ్ చేయాల్సి వస్తుంది. d బై dx ఆఫ్ 3xని కూడా డెరివేటివ్ చేస్తాం. సో ఇక్కడ ఏమొస్తుంది? మళ్ళీ సెక్ 3x tan 3x d బై dx ఆఫ్ 3x చేస్తున్నాం కదా. సో d బై dx ఆఫ్ 3x చేస్తే ఏమొస్తుందండి? డైరెక్ట్గా 3 అనేది వస్తుంది. సో ఎలాగా అంటే dy బై dx అంటే మనం dx బై dx అంటే 1 రాస్తాం. సో అలాగే d బై dx ఆఫ్ 3x ఉందనుకోండి.
సో 3 వస్తుంది. సో అలాగా. సో దీని నుంచి వచ్చిందే డైరెక్ట్గా 3 వస్తుంది. లేదంటే మీరు d/dx ఆఫ్ x పవర్ n ఫార్ములా కూడా అప్లై చేసుకోవచ్చు. n ఇంటూ x పవర్ n మైనస్ 1 అలా వస్తుంది కదా. సో దాని నుంచి కూడా మీరు 3 అనేది మనకి కోషెంట్ కాబట్టి ముందు రాసుకుంటున్నాం అంతే. సో నెక్స్ట్ dy/dx ఈక్వల్ ఇక్కడ మనకు వచ్చిన ఆన్సర్ ఏంటండి 3 ఇక్కడ వెనకాల ఉంది కదా. సో దాన్ని ముందుకు రాసేసుకుంటున్నాను. 3 sec 3x tan 3x కోషెంట్ కాబట్టి ముందు రాసుకోవచ్చు. సో ఇదొకటి. ఇప్పుడు మనం హైపర్బోలిక్ ఫార్ములాస్ మీద డెరివేటివ్స్ ఎలా చేయాలో చూద్దాము. సో దానికోసం నేను ఇక్కడ డెరివేటివ్స్ అండ్ హైపర్బోలిక్ ఫార్ములాస్ హెడ్డింగ్ రాశాను చూసుకోండి. సో ఫస్ట్ దీంట్లో నేను తీసుకుంటున్న ప్రాబ్లం ఏంటి అంటే f ఆఫ్ x ఈక్వల్ టు కాస్ h ఆఫ్ 2x తీసుకుంటున్నాను. సో హైపర్బోలిక్ మీన్స్ మనకి సైన్లో కాస్ట్లో రాసినప్పుడు h అనేది టర్మ్ వస్తుంది కాబట్టి సో కాస్ h ఆఫ్ 2x అనే ప్రాబ్లం తీసుకున్నాను. సో దీనికి మనం డెరివేటివ్ చేయాలి కాబట్టి f ఆఫ్ x ఈక్వల్ టు y దట్ ఈజ్ ఈక్వల్ టు కాస్ h ఆఫ్ 2x అనేది మనకి ఇచ్చారు. సో అది ఈక్వేషన్ నెంబర్ 1 అని ఇవ్వండి. సో నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటి డెరివేటివ్ చేయాలి కాబట్టి dy/dx ఈక్వల్ టు d/dx ఆఫ్ కాస్ h ఆఫ్ 2x అని రాస్తున్నాను. సో దీన్ని మనం డెరివేటివ్ చేయాలి. డెరివేటివ్ కోసం మనం ఫార్ములాస్ రాసానన్నాం కదా. సో దాని నుంచి ఫార్ములా ఏ ఫార్ములా తీసుకోవాలి అంటే d/dx ఆఫ్ కాస్లలో ఉంది. సో కాస్ hx అనే ఫార్ములా తీసుకుంటాము. దట్ ఈజ్ ఈక్వల్ టు సైన్ hx అనేది ఫార్ములా ఉంది మనకి. సో ఆ ఫార్ములా యూస్ చేసుకోండి. d/dx ఆఫ్ కాస్ hx ఈక్వల్ టు సైన్ hx అని చెప్తున్నాను. సో కాస్ hx అంటున్నాను కానీ ఇక్కడ 2x ఉంది. సో కాబట్టి x ప్లేస్లో మనం రాసుకోవాల్సింది 2x. సో ఇప్పుడు ఏం చేయండి అంటే dy/dx ఈక్వల్ టు d/dx ఆఫ్ కాస్ h 2x ఉంది. సో ఇప్పుడు మనం ఏం రాయాలి కాస్ hx ఉంటే సైన్ hx రాయాలి. కాస్ ఉంది కాబట్టి నేను సైన్ రాస్తున్నాను. అలాగే h అనేది ఉంది కాబట్టి h రాస్తున్నాను. x ప్లేస్లో 2x ఉంది కాబట్టి 2x రాయండి. సో x ప్లేస్లో డైరెక్ట్గా x లేకుండా 2x ఉంది కాబట్టి మళ్ళీ 2xని డెరివేటివ్ చేయాల్సి వస్తుంది. సో కాబట్టి d/dx ఆఫ్ 2x రాస్తున్నాను. సో ఇక్కడ మనకి ఏమొస్తుంది సైన్ h ఆఫ్ 2x. సో కొంతమంది 2x ముందుకు రాసుకోవచ్చు కదా 2 ముందుకు రాసుకోవచ్చు కదా అనే డౌట్స్ వస్తాయి. 2x అనేది యాంగిల్ టీటా కిందకి వస్తుంది కాబట్టి సో అది మనం ముందుకు రాసుకోవట్లేదు. d/dx ఆఫ్ 2x చేస్తే ఏమొస్తుందండి 2 వస్తుంది. సో డైరెక్ట్గా d/dx ఆఫ్ 2xని 2గా రాసుకుంటున్నాను. d/dx ఆఫ్ nx ఈక్వల్ టు n అనేది వస్తుంది. సో మీకు ఫార్ములా ఇక్కడ రాస్తాను. d/dx ఆఫ్ nx ఉంటే కనుక మీకు n అనేది వస్తుంది. సో ఈ ఫార్ములా ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ dy/dx ఈక్వల్ సైన్ h ఆఫ్ 2x ఇంటూ 2. ఇది ఇంటూ 2 అనేది సపరేట్ కాబట్టి ఈ 2 ముందుకు రాసుకోవచ్చు. ఇక్కడ ఉన్న 2 ఎందుకు ముందుకు రాయట్లేదు అనేది ఇందాక చెప్పాను. ఇది యాంగిల్. ఈ యాంగిల్లో ఉన్నది మాత్రం ఇక్కడికి రాదు. సైన్ టీటా లాగా సైన్ హెచ్ టీటా ఆర్ సైన్ టీటా లాగా కాబట్టి టీటా ఎప్పుడు ముందుకు రాయం కదా. సో అందుకోసం ఇక్కడ 2 నేను రాయట్లేదు. ఈ 2 ముందుకు రాస్తున్నాను. ఇది మల్టిప్లై ప్రాసెస్లో ఉంది. సో dy/dx ఈక్వల్స్ 2 సైన్ h ఆఫ్ 2x అనేది మనకి ఇక్కడ వచ్చేటటువంటి ఆన్సర్. సో ఈ హైపర్బోలిక్ ఫార్ములాస్లోనే నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తున్నానండి. సో దట్ ఈస్ సెకండ్ ఎగ్జాంపుల్. క్వశ్చన్ ఈజ్ y ఈక్వల్స్ లాగ్ ఆఫ్ సైన్ h ఆఫ్ 2x అనే ప్రాబ్లం తీసుకుంటున్నాను. సో ఇక్కడ లాగ్లలో ఉంది సైన్ h సైన్ హైపర్బోలిక్లలో ఉంది అలాగే యాంగిల్ కూడా 2xలలో ఉంది. సో ఇక్కడ మనం చేయాల్సింది ఏంటి సో ఫస్ట్ ఏమి ఇచ్చారో రాసుకోండి. గివెన్ దట్ y ఈక్వల్స్ లాగ్ ఆఫ్ సైన్ h ఆఫ్ 2x. సో ఈక్వేషన్ నెంబర్ 1. సో మనం చేయాల్సింది డెరివేషన్ కాబట్టి dy/dx చేస్తున్నాను. సో dy/dx రాశాను. నెక్స్ట్ RHS సైడ్ కూడా dy/dx ఆఫ్ లాగ్ ఆఫ్ సైన్ h ఆఫ్ 2x రాస్తున్నాను. సో ఇక్కడ మనం ఏం చేయాలండి dy/dx ఆఫ్ లాగ్ ఆఫ్ అని ఉంది. సో మనకి లాగ్తో స్టార్ట్ అవుతుంది. లాగ్కి వచ్చేటటువంటి ఫార్ములా ఏంటి dy/dx ఆఫ్ లాగ్ x ఈక్వల్స్ 1/x అనేది వస్తుంది. dy/dx ఆఫ్ లాగ్ x అంటే 1/x వస్తుంది. అలాగే ఇంకొకటి ఇక్కడ మనకి సైన్లలో ఉంది కదా. సో dy/dx ఆఫ్ సైన్ hx ఈక్వల్ టు కాస్ hx వస్తుంది. ఈ రెండు ఫార్ములాస్ మనం యూజ్ చేసుకోవాల్సి వస్తుంది ఇందులో.
సో అందుకోసం ఈ ఫార్ములాస్ రాశాను. సో స్టార్టింగ్ ఏముందో చూడండి, d/dx ఆఫ్ లాగ్ ఆఫ్ ఉంది. సో లాగ్ ఆఫ్ ఇదంతా ఎక్స్ అనుకుంటాను. ఈ ఎక్స్ ప్లేస్లో మనం ఏం సబ్స్టిట్యూట్ చేయాలి అంటే ఇదంతా సబ్స్టిట్యూట్ చేయాల్సి వస్తుంది. సో ఇదంతా ఎక్స్ అవుతుంది. సో స్టార్టింగ్ ఏం రాయాలి, d/dx ఆఫ్ లాగ్ ఫామ్లో ఉంది కాబట్టి ఈ ఫార్ములా అప్లై చేయాలి. d/dx ఆఫ్ లాగ్ x ఈక్వల్ టు 1/x. సో కాబట్టి dy/dx ఈక్వల్ టు ఇక్కడ d/dx ఆఫ్ లాగ్ అంటున్నాం కాబట్టి ఇదంతా ఎక్స్ కాబట్టి ఇక్కడ ఆన్సర్ మనం RHS సైడ్ 1/x వస్తుంది. సో కాబట్టి 1/x ప్లేస్లో ఇదంతా సబ్స్టిట్యూట్ చేయండి. సో సైన్ h ఆఫ్ 2x. సో d/dx ఆఫ్ లాగ్ x అంటే 1/x అంటున్నాము. సో కాబట్టి ఇక్కడ x ప్లేస్లో మనం సైన్ h ఆఫ్ 2x చేస్తున్నాం. సో కాబట్టి దీన్ని మళ్ళీ డెరివేటివ్ చేయాల్సి వస్తుంది కాబట్టి d/dx ఆఫ్ సైన్ h ఆఫ్ 2x చేస్తున్నాం. సో 1/sin h ఆఫ్ 2x వచ్చింది. మళ్ళీ ఇక్కడ d/dx ఆఫ్ sin h ఆఫ్ 2x ఉంది కదండి. sin h ఆఫ్ 2xలో సైన్ ఇదేమనుకోవాలి, ఎక్స్ అనుకోండి. sin hx ఏమవుతుంది, cos hx. ఇక్కడ ఫార్ములా రాశాను కదా. సో d/dx ఆఫ్ sin hx ఈజ్ ఈక్వల్ టు cos hx. సో ఇక్కడ కూడా మనకి ఏమవుతుంది, cos h ఆఫ్ 2x. ఎక్స్ ప్లేస్లో 2x ఉంది కాబట్టి 2x రాయండి. సో నెక్స్ట్ మళ్ళీ ఎక్స్ ప్లేస్లో ఎక్స్ కాకుండా 2x ఉంది కాబట్టి d/dx ఆఫ్ 2x. సో అంటే మనం ఇక్కడ ఒకటే ప్రాబ్లంలో 3 టైమ్స్ డెరివేషన్ చేయాల్సి వస్తుంది చూడండి. సో ఇక్కడ ఒకసారి లాగ్లో ఉంది కాబట్టి లాగ్ని చేసాము, సైన్లో ఉంది కాబట్టి సైన్ని చేసాము, మళ్ళీ ఎక్స్ ప్లేస్లో 2x ఉంది కాబట్టి మళ్ళీ 2xని కూడా చేస్తున్నాం. సో ఇక్కడ 1/sin h ఆఫ్ 2x cos h ఆఫ్ 2x d/dx ఆఫ్ 2x ఏమవుతుంది, 2. సో ఇక్కడ మళ్ళీ ఏమవుతుంది, ఇవన్నీ యాంగిల్స్ కాబట్టి ఇవి ముందుకి రావు. సో ఈ 2 అనేది ముందుకు వచ్చేస్తుంది. సో 2 cos h ఆఫ్ 2x బై sin h ఆఫ్ 2x దట్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ కాస్ బై సైన్ ఏమవుతుంది, కాట్ కాబట్టి కాట్ h ఆఫ్ 2x. సో ఇది మనకు వచ్చినటువంటి ఆన్సర్. సో మీకు ఎంతవరకు సింప్లిఫికేషన్ చేయొస్తుందో అంతవరకు చేయండి, సరిపోతుంది.